హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తీరే డైరీస్. హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తీరే డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను, చూస్తున్నారు కదా. సో ఇలా ఉన్నాను అనమాట. మీకోసం ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను. సో ఇవాళ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఆల్రెడీ మీరు thumbnail-లో చూసే ఉంటారు ఈరోజు వీడియో ఏంటి అనేది. సింపుల్ అండ్ బేసిక్ మేకప్ లుక్ ఎలా చేసుకోవాలి ఏంటి అని నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఆర్ నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చాలామంది అడిగారు ఈ వీడియో చేయమని. ఎప్పటి నుంచో నేనే కొంచెం డిలే చేశాను, బట్ ఫైనల్గా కుదిరింది. సో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీరు ఆల్రెడీ నన్ను చూస్తున్నారు కాబట్టి మీకే అర్థమైపోయి ఉంటుంది. బట్ ఇది సింపులే కానీ చాలా ప్రిటీగా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం కాంప్లికేట్గా కాకుండా చాలా ఈజీగా ఎవరైనా సింపుల్గా చేసుకునేలాగా వేసుకున్నాను అనమాట. ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా మేకప్ లుక్ ఎలా ఉంది ఏంటి అనేసి. మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి ఆర్ అకేషన్స్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నప్పుడు ప్రతిసారి మనం బయట వాళ్ళని పిలిపించుకోవాలి ఇలా అనుకోకుండా ఈ సింపుల్ స్టెప్స్తో చేసుకున్నాము అంటే ప్రతిసారి మనమే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ అలానే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లో చూస్తున్నట్టయితే తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అలానే ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ప్రజెంట్ జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని రొటీన్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ప్రజెంట్ ఫేస్ పైన ఏం లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను. ఇంకా మాయిశ్చరైజర్ అలాంటివి కూడా ఏం పెట్టలేదు. నాకు కొంచెం ఇక్కడ యుఎస్కి వచ్చాక స్కిన్కి పడక స్టార్టింగ్లో చాలా పింపుల్స్ అయ్యాయి అనమాట. సో అందుకని పింపుల్స్ తగ్గాయి కానీ ఇప్పుడు రెడ్ మార్క్స్ అలా లైట్గా ఉండిపోయాయి ఫేస్ పైన. సో ఫస్ట్ దీంట్లో మన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే నేను ఫాలో అయ్యేది లాస్ట్కి లిప్స్టిక్ పెట్టుకునే టైంకి కొంచెం లిప్స్ డ్రై ఉంటాయి కదా, అలా ఉండొద్దంటే స్టార్టింగ్ మనం వాజ్లిన్ కానీ లిప్ బామ్ కానీ అలా ఏమైనా పెట్టి లిప్స్ ప్రెప్ చేస్తే కొంచెం సాఫ్ట్ ఉంటుంది. నేను ఈ లిప్ బామ్ యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ లిప్ బామ్ యూస్ చేస్తే కొంచెం లిప్స్ ప్లంపీ ఉంటాయన్నమాట. ఓకే, ఫస్ట్ అయితే నేను లిప్ బామ్ యూస్ చేస్తాను. లిప్ బామ్ అయిపోయాక నార్మల్గా మేకప్లో ఆర్ నార్మల్ స్కిన్ కేర్కి యూస్ చేసేది బేసిక్ అంటే ఫస్ట్ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనమాట. ఈ 4 థింగ్స్ నార్మల్గా సిరమ్స్ అవన్నీ వాడతారు, బట్ నేను అవేం యూస్ చేయను. నాకు తెలిసినవి అండ్ బేసిక్ అయితే ఇవి క్లెన్జర్, టోనర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. సో నేను ఇక్కడ హోలీ హైడ్రేషన్ అని ఈ క్లెన్జర్ వాడుతున్నాను. జనరల్గా ఈ టోనర్ అనేది మన స్కిన్ని ఈవెన్ అండ్ బ్యాలెన్స్డ్ స్కిన్ టోన్లో ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. దీన్ని జస్ట్ ఇలా ఒక కాటన్ వైప్లోకి తీసుకొని స్కిన్ వైప్ చేయాలన్నమాట స్కిన్ పైన. అండ్ అలానే మనకి ఎక్స్ట్రా డర్ట్ ఏమైనా ఉన్న స్కిన్ పైన అదంతా వచ్చేస్తుంది దీంతో పాటు. ఫేస్ అండ్ నెక్ మొత్తం ఇలా క్లీన్గా వైప్ చేసుకోవాలన్నమాట. నేను నా స్కిన్ని కొంచెం టచ్ చేసినా ఇట్లా రెడ్ అయిపోతుంది, దాన్ని ఏం చేయలేను. సో మనం ఫేస్ వాష్ చేసాక కూడా ఇలా టోనర్తో ఆర్ రోజ్ వాటర్తో వైప్ చేసుకుంటే ఇంకా మన స్కిన్లో ఉన్న చిన్న డర్ట్ కూడా దీనికి వచ్చేస్తుంది. ఇప్పుడు స్కిన్ని టోనర్తో వైప్ చేసాం కదా, జస్ట్ అలా కొంచెం లైట్గా పెట్టుంది. కొంచెం టైం ఇస్తే అది కూడా వెళ్ళిపోతుంది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మాయిశ్చరైజర్. క్లెన్జర్ తర్వాత మాయిశ్చరైజర్ యూస్ చేస్తాము. ఇక్కడ నేను న్యూట్రోజెనా హైడ్రో బూస్ట్ వాటర్ క్లెన్జర్ యూస్ చేస్తున్నాను, వాటర్ క్రీమ్. ఈ మాయిశ్చరైజర్ కూడా ఎక్కువ తీసుకోవద్దు. చాలామంది కొంచెం అంటే ఎక్కువ హైడ్రేషన్లో కనిపించాలి అనేసి ఎక్కువ తీసుకుంటారు. జస్ట్ మనం మన స్కిన్ని బట్టి, మన స్కిన్ టైప్ ఆర్ స్కిన్ని బట్టి మనకి ఎంత సరిపోతుందో అంత తీసుకుంటే సరిపోతుంది. కొంచెం డ్రై స్కిన్ వాళ్ళకి ఎక్కువ పడుతుంది, బట్ నార్మల్గా ఇది సరిపోతుంది అన్నమాట.
సో మాయిశ్చరైజర్ని ఇలా ఫేస్ అండ్ నెక్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట. మాయిశ్చరైజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మాయిశ్చరైజ్ తర్వాత ప్రజెంట్ ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు, బట్ నేను చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. నార్మల్గానే జనరల్గా యూస్ చేయాలి. ఇప్పుడు ఇంకా ఈ సమ్మర్లో అయితే ఇది ఇంకా మ్యాండటరీ అని చెప్తాను. ఇక్కడ నేను యూస్ చేసేది SPF 50+ PA నాన్ గ్రీజీ వెల్వెట్ ఫినిష్. సో ఇది కూడా ఎక్కువగా ఏం అవసరం లేదు, జస్ట్ అలా. మనకి ఫేస్ ఎంత ఇంపార్టెంటో ఫేస్తో పాటు నెక్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఫేస్కి యూస్ చేసేది నెక్కి యూస్ చేయకపోతే మనకి ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో అట్లా అన్ఈవెన్ టోన్లో కనిపిస్తుంది. సో అందుకని మనం మేకప్లో ఏ ప్రోడక్ట్ యూస్ చేసినా ఫేస్తో పాటు నెక్ కూడా యూస్ చేయాలన్నమాట. సో క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ ఇవన్నీ అయిపోయాయి కదా. నెక్స్ట్ మనం మెయిన్ స్టెప్లోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ మేకప్లో మనకి ఇది చాలా 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 ఇంపార్టెంట్, ప్రైమర్ అనేది. ఇక్కడ నేను ELF హైడ్రేటింగ్ ఫేస్ ప్రైమర్ యూస్ చేస్తున్నాను. ఈ ప్రైమర్ ఏంటంటే మేకప్కి ముందు స్కిన్ని ఈవెన్ టోన్ చేస్తుంది, అలానే మనకి పోర్స్ ఉన్న ఓపెన్ పోర్స్ని కూడా ఈవెన్గా బ్యాలెన్స్ చేస్తుంది. స్కిన్ సాఫ్టర్గా అనిపిస్తుంది అనమాట ఆఫ్టర్ ప్రైమర్. మేకప్కి ముందు ఇది బేస్ లాగా. సో ఇది మేకప్ వేసుకునే వాళ్ళు డెఫినెట్గా యూస్ చేయాలి ప్రైమర్. స్కిన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా అసలు ఈ ప్రైమర్ పెట్టగానే ఎంత సాఫ్ట్ అనిపిస్తుంది అంటే అసలు బేబీ స్కిన్ లాగా ఉంటుంది, స్మూత్గా. స్కిన్ని కంప్లీట్గా ప్రెప్ చేసుకున్నాం కదా, మన స్కిన్ ఇప్పుడు కంప్లీట్గా రెడీగా ఉంది మేకప్ చేసుకోవడానికి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే కొంచెం నాలాగా ఇలా పింపుల్ మార్క్స్ కానీ ఏమైనా డార్క్ సర్కిల్స్, అండర్ ఐ ఇట్లా డార్క్ ఉన్న వాళ్ళు కన్సీలర్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. సో నాకైతే ఫౌండేషన్ కన్నా కూడా ఈ కన్సీలర్ చాలా ఇష్టము. నేను ఇది కలర్ బార్ వాళ్ళది నాకు చాలా ఇష్టం, బట్ ఇది యూస్ చేసి అయిపోయింది. వచ్చేటప్పుడు నేను ఎక్కువ తెచ్చుకోలేదు ఇక్కడికి, ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను. నేను యూస్ చేసే కన్సీలర్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇందులో ఏం లేదు, జస్ట్ కొంచెం ఉంది. ఇప్పుడు ఈ స్టిక్ని ఇలా అన్నా బయటికి రాదు, సో నేనే బ్రష్ పెట్టి తీసి యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ మనం వాడే కన్సీలర్స్ కూడా ఎప్పుడు మనకన్నా లైటర్ షేడ్ తీసుకోవద్దు, మనం ఉన్నదానికన్నా డార్కర్ షేడ్ తీసుకుంటేనే అవి మనకి కవర్ అవుతాయి అన్నమాట. మనకున్న మార్క్స్ కానీ పిగ్మెంట్ ఏరియా మార్క్స్, డార్క్ సర్కిల్స్ ఈ కొంచెం డార్క్ ఉన్న టోన్ తీసుకుంటేనే బాగా కవర్ అవుతాయి. సో నేనైతే మెయిన్గా ఈ పింపుల్ మార్క్స్కే యూస్ చేస్తాను. ఎక్కువగా ఈ ఏరియాస్, ఈ హైలైట్ ఏరియా. సో ఇప్పుడు చూసారు కదా, కన్సీలర్ యూస్ చేశాక నాకు ఇక్కడ కొంచెం మార్క్స్ ఉండే పింపుల్ మార్క్స్, అది కొంచెం సెటిల్ అయింది. సో ఇప్పుడు మార్క్స్ అనేది పెద్దగా కనిపించట్లేదు కదా. ఇప్పుడు మన మెయిన్ స్టెప్ ఫౌండేషన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ నేను యూస్ చేసేది మ్యాక్ వాళ్ళ ఫౌండేషన్. సో ఇది నా స్కిన్ కన్నా కొంచెం డార్క్ షేడ్ ఉంది, తీసుకుంటేప్పుడు నేను సరిగ్గా చూడలేదు. సో నేను ఈ ఫౌండేషన్ అండ్ అలానే నా దగ్గర ఇంకోటి లైటర్ షేడ్ ఉంది, రెండు మిక్స్ చేసి ఇప్పుడు వేస్తాను అనమాట. సో ఎక్కువగా తీసుకోకుండా జస్ట్ ఇలా హ్యాండ్ పైన ఆర్ మన దగ్గర ఏమైనా ఉంటే దానిపైన తీసుకొని కొంచెం ఇలా బ్లెండ్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుందన్నమాట ఫేస్ పైన. సో ఇది అండ్ నా దగ్గర ఇంకొకటి లైటర్ షేడ్ ఫౌండేషన్ ఉంది. సో నేనైతే రెండు మిక్స్ చేసి యూస్ చేస్తున్నాను కరెక్ట్ షేడ్లోకి రావడానికి.
సో ఈ రెండు వేసాక దీన్ని కొంచెం ఇలా హ్యాండ్ పైన బ్లెండ్ చేసి దీన్ని ఇప్పుడు ఫేస్ పైన, అది కూడా ఎక్కువగా పెట్టొద్దు, జస్ట్ అలా అండ్ ఇందాక నేను చెప్పినట్టు ఫేస్తో పాటు నెక్కి కూడా అప్లై చేయాలి మనం అప్లై చేసేదంతా. సో చూసారు కదా, ఫౌండేషన్ అయితే నేను మొత్తం ఇలా ఫేస్ పైన పెట్టాను. అండ్ దీన్ని మనం చేత్తో అయినా ఇలా బ్లెండ్ చేసుకోవాలి, లేదా మన దగ్గర ఏదైనా ఇలా ఈవెన్గా బ్రష్ ఉండి కొంచెం వాల్యూమ్ ఉన్నది ఉంటే దీంతో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు బ్రష్తో చేస్తున్నాను. దీనిపైన ఉన్న ఎక్స్ట్రాది కూడా తీసుకొని అండ్ ఇలా ఫౌండేషన్ పెట్టినప్పుడు వెంటనే బ్లెండ్ చేయకపోతే కొంచెం ఫౌండేషన్ అనేది సరిగ్గా కనిపించదు, కొంచెం ఇలా ప్యాచీ ఉంటుందన్నమాట. సో మనం ఎప్పుడైనా ఫౌండేషన్ పెట్టిన వెంటనే ఇలా ఫాస్ట్గా బ్లెండ్ చేస్తూ ఉండాలి. సో దీన్ని ఇలా రబ్ చేయకుండా ఐదర్ సర్కిల్ మోషన్లో కానీ లేదంటే జస్ట్ ఇలా డ్యాబ్ చేస్తూ ఇలా మెల్లిగానే అప్లై చేసుకోవాలి ఫేస్కి. నాకు తెలుసు మీరు పెట్టే కామెంట్స్, ఆల్రెడీ కొంచెం కలర్ ఉన్నప్పుడు ఇలా ఇంకా ఎక్కువ వైట్ కనిపిస్తుంది, తెల్లగా దయ్యంలాగా అంటారు. బట్ ఇది మనం మొత్తం మేకప్ వేసేసరికి సెటిల్ అవుతుంది. సో లాస్ట్ వరకు చూడండి, చూసాకే చెప్పండి ఎలా ఉందో. ఫౌండేషన్ అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ నేను జస్ట్ కొంచెం అలా ఐబ్రోస్ సెట్ చేసుకొని కాంపాక్ట్కి వెళ్ళిపోతాను. సో నేను ఇలా బ్రష్ యూస్ చేస్తున్నాను. బ్రష్ కాకుండా నార్మల్గా ఐబ్రో ప్యాలెట్స్ కూడా ఉంటుంది, అవి ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు దాంతో చూపిస్తాను. ప్రజెంట్ నా దగ్గర లేదు అది. సో నేనైతే జస్ట్ సో ఇప్పుడు మీకు ఈ ఐబ్రోకి డిఫరెన్స్ తెలుస్తుంది కదా. మన ఫేస్ మేకప్ చేంజ్ అయ్యేదంతా మెయిన్గా మనం స్కిన్ పైన ఉన్నవి కవర్ చేసుకోవడంలో అండ్ ఐబ్రోస్ పెట్టినాకనే ఇంకొక లుక్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఇలా బ్రష్తో ఐబ్రోస్ని నీట్గా బ్రష్ చేసుకొని దాని తర్వాత ఐబ్రో పెన్సిల్ ఆర్ ప్యాలెట్తో పెట్టుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా ఇక్కడ స్టార్టింగ్ నుంచి తీయొద్దు అనమాట. సో ఇక్కడ అంతా ఈ ఏరియా అంతా ఫిల్ చేసుకున్నాక లాస్ట్కి కొంచెం ఇలా స్టార్టింగ్లో లైట్గా చేయాలి, ఎక్కువ చేస్తే చాలా డార్క్గా కనిపిస్తుంది. సో నా ఐబ్రోస్ కూడా అయిపోయింది. సో ఐబ్రోస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐ మేకప్. క్యూట్గా ఉన్నాను కదా, డెవిల్లా ఉన్నాను, దయ్యంలా ఉన్నాను. సో నా దగ్గర ఉన్న ప్యాలెట్ వచ్చేసి చాలా ఓల్డ్, బట్ నాకు ఈ ప్యాలెటే ఇష్టం, స్విస్ బ్యూటీ వాళ్ళది. సో ఇప్పుడు ఐ షాడోని మరీ కాంప్లికేట్గా చేయకుండా జస్ట్ సింపుల్గా మనకి నచ్చింది కొంచెం ఓవర్గా కనిపించకుండా లైట్గా ఉండేలాగా పెట్టుకోవాలి. ఓన్లీ పార్టీ మేకప్స్ అండ్ బ్రైడల్ మేకప్స్లో మాత్రమే ఐ షాడో అనేది హెవీగా ఉంటుంది. లేదు మనకు జనరల్గా డైలీ మేకప్ కోసం అయితే జస్ట్ ఏ షేడ్ తీసుకున్నా ఆ షేడ్ ఇలా లైటర్ వేలో పెట్టుకుంటే బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను మనకు కావాల్సిన షేడ్ అప్లై చేసుకున్నాక అది కూడా లైట్గానే పెడతాను. కొంచెం హైలైటర్ ఆర్ గోల్డ్ కలర్ షేడ్ ఇక్కడ స్టార్టింగ్లో పెడితే ఐస్ మంచిగా హైలైట్ అవుతాయి. సో ఇదొక చిన్న టెక్నిక్ అనమాట. అండ్ ఈ వైట్ కలర్ హైలైటర్ ఐబ్రోస్ కింద కరెక్ట్ పెడితే ఐబ్రోస్ షేప్ బాగా కనిపిస్తుంది, అలానే మన
ఈ ఏరియా అనేది మంచిగా హైలైట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఐ షాడో పార్ట్ అయిపోయింది కదా. ఫస్టే కాంపాక్ట్ వేస్తే ఏంటంటే కొంచెం ఐ షాడో పెట్టేటప్పుడు ఇక్కడ స్కిన్ పైన పడి కొంచెం మెస్సీ ఉంటుంది. సో ఐ షాడో తర్వాత కాంపాక్ట్ పెట్టుకుంటే మనకి ఇక్కడ ఏం డిస్టర్బ్ అవ్వదన్నమాట. సో ఈ కాంపాక్ట్ కూడా హెవీగా కాకుండా జస్ట్ లైటర్ వేలో తీసుకోవాలి. సేమ్ నెక్ని మర్చిపోవద్దు. సో ఇలా ఈవెన్గా ఫేస్కి అండ్ నెక్కి సేమ్ కనిపించేలాగా అప్లై చేసుకోవాలన్నమాట. కాంపాక్ట్ కూడా అయిపోయింది. సో మనం హైలైటర్ ఎప్పుడైనా ఇక్కడ ఐబ్రోస్ కింద అండ్ ఇలా నోస్ పైన ఈ ఏరియాలో షార్ప్ ఎడ్జ్ లాగా ఇక్కడ అప్లై చేస్తే నోస్ మనకు మంచిగా కనిపిస్తుంది. సెలబ్రిటీస్ లుక్ ఉంటుంది కదా అలా. అండ్ ఈ కొంచెం బ్రౌనీ షేడ్ వచ్చేసి మన చాక్లెట్ కలర్ ఆర్ బ్రౌనీ షేడ్ ఉంటుంది. ఇది ఇలా సైడ్స్కి అప్లై చేస్తే నోస్ షేప్ ఇలా షార్ప్గా కనిపిస్తుంది అనమాట. మోస్ట్లీ ఇదైతే నాకు బ్రష్ కన్నా చేత్తోనే కొంచెం బాగా వస్తుంది అనిపిస్తుంది. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లష్ మనం ఎప్పుడైనా ఎంత లైట్ కలర్ తీసుకుంటే అంత బాగుంటుంది. సో ఇలా బ్లష్ కానీ ఏదైనా కాంపాక్ట్ తీసుకున్నప్పుడు ఇలా తీసుకొని డైరెక్ట్గా అప్లై చేయకుండా కొంచెం ఇలా డస్ట్ ఇచ్చేస్తే ఎక్స్ట్రాస్ దీని బ్రష్కున్న ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ ఏదైతే ఉందో మనం అలా లైట్గా అప్లై చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా. అండ్ ఇది ఇలా నోస్ పార్ట్లో చిన్ పార్ట్లో ఇక్కడ అప్లై చేస్తే కొంచెం అలా క్యూట్నెస్ కనిపిస్తుంది. ఓన్లీ ఇక్కడ ఒక్క దగ్గర రెడ్ ఉండకుండా పింక్ ఉండకుండా ఫేస్లో కొన్ని ప్లేసెస్లో బాగుంటుంది అనమాట. సో ఎప్పుడైనా అది తీసుకున్నప్పుడు ఇలా బ్రష్ చేసేయాలి మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నది. సో బ్లష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంటూర్. ఇందాక నేను చెప్పాను కదా డార్కర్ షేడ్, ఆ డార్కర్ షేడే కొంచెం ఇలా లైట్గా తీసుకొని దీన్ని కూడా ఎక్స్ట్రాస్ తీసేసి ఈ పార్ట్లో ఇది కూడా ఫేస్ని కొంచెం ఇలా బ్రాడ్గా ఉన్న ఫేస్ని కొంచెం ఇలా చేంజ్ చేస్తుంది. సో ఇది కాంటూర్. అండ్ కాంటూర్ ఇక్కడ మాత్రమే కాదు, మనం ఇక్కడ యూస్ చేస్తాము, చీక్స్ ప్లేస్లో యూస్ చేస్తాము. అండ్ కొంచెం ఫేస్ షేప్ మంచిగా కనిపించడానికి ఈ ప్లేస్లో ఇక్కడ షార్ప్ చిన్ అట్లా కనిపించడానికి ఇక్కడ యూస్ చేస్తాము. అండ్ ఎడ్జెస్లో. సో ఇది బ్లషర్ యూస్ చేశాను కదా ఫస్ట్. లాస్ట్కి ఈ కొంచెం లైట్ పింకర్ షేడ్ హైలైటింగ్కి ఇది అప్లై చేస్తే చీక్స్ అనేది కొంచెం ఇలా హైలైట్ అవుతూ ఉంటాయి. షిమ్మరీ కైండ్ అనమాట, షైనీది. ఇక్కడ నేను పింక్ షిమ్మరీది అప్లై చేస్తున్నాను. అండ్ చీక్స్కి కొంచెం పైన వైట్ కలర్ హైలైటర్. కొంచెం నోస్, చిన్, ఫోర్ హెడ్. అండ్ ఈ హైలైటర్స్ కొంచెం ఇక్కడ నెక్ ప్లేస్లో ఈ బోన్స్ దగ్గర అప్లై చేస్తే బాగా కనిపిస్తుంది. సో మన ఫేస్ పార్ట్ ఇక్కడి వరకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఐస్కి లైనర్ అండ్ కాజల్ ఇవి పెడదాం. నెక్స్ట్ ఫేస్ పార్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఐలైనర్కి నేను ఇది యూస్ చేస్తున్నాను. నా దగ్గర ప్రెసెంట్ డాజ్లర్ ఉంది. మీ దగ్గర ఏది ఉన్నా మీరు అది యూస్ చేయొచ్చు. సో ఇది నాకు ఫోన్లో చూసి పెట్టుకోవడం కష్టం కాబట్టి నేను మిర్రర్లో చూసి అప్లై చేసుకుంటాను.
సో చూసారు కదా, లైనర్ దీనికి అయిపోయింది. నెక్స్ట్ దీనికి కూడా అప్లై చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. సో 2 ఐస్కి లైనర్ కూడా అయిపోయింది. నాకు కొంచెం ఈ ఐకి పర్ఫెక్ట్గా వచ్చి ఈ ఐకి కొంచెం డిస్టర్బ్ అయింది ఇక్కడ. సో ఇప్పుడు దీంతో ల్యాషెస్ని కొంచెం లిఫ్ట్ చేసుకుంటే మనం మస్కారా పెట్టినప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇలా ఇలా స్ట్రైట్గా ఉన్నవి కాస్త కొంచెం ఇలా పైకి కర్ల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్కరా. ఇది మార్స్ది. ఇప్పుడే మనం కర్ల్ చేసుకున్నాం కదా, దీనికి మస్కరా అప్లై చేసేద్దాం. ఈ మస్కరా కూడా సేమ్, ఎప్పుడైనా ఇలా తీసి డైరెక్ట్ ఐస్కి అప్లై చేసుకుంటే చాలా హెవీగా వస్తుంది. కాబట్టి కొంచెం తీసాక ఎక్స్ట్రాస్ దీనికే అనేసేయాలన్నమాట. పైన అప్లై చేసాం కదా ఇప్పుడు, సేమ్ అలానే కింద కూడా లైట్గా, హెవీగా కాకుండా జస్ట్ కింద లాషెస్కి చాలా 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 లైట్గా పెట్టాలి. సో అయిపోయింది. నార్మల్గా కాజల్ పెట్టుకునే వాళ్ళు ఈ టైంలో కాజల్ పెట్టుకోవచ్చు, బట్ నేను కాజల్ ఎక్కువ యూస్ చేయను, సో కాజల్ అవాయిడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఫైనలీ అయిపోయింది. సో ఇప్పుడు లిప్ లైనర్, జస్ట్ అవుటర్ లైన్ డ్రా చేద్దాం దీంతో. నేను ఎగ్జాక్ట్ లిప్ అవుటర్ లైన్ పైన డ్రా చేస్తున్నాను. కొంచెం ఎవరికైనా లిప్స్ చిన్నగా ఉన్న వాళ్ళు కొంచెం కిందికి అట్లా డ్రా చేసినా సెట్ అవుతుంది. పైన కొంచెం చిన్నగా ఉంది కాబట్టి పైన ఒకటి కొంచెం అవుటర్ డ్రా చేస్తున్నాను. సో అవుటర్ లైన్ అయిపోయింది కదా. నెక్స్ట్ సో ఇప్పుడు లిప్స్టిక్ పెట్టేద్దాం. లిప్స్టిక్స్ డార్క్ షేడ్స్ అన్నిటి మీదకి సెట్ అవ్వవు, ఓన్లీ కొన్ని మన బ్రైడల్ కానీ లేదా ఏమైనా హెవీ పార్టీస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడే సెట్ అవుతాయి. పర్ఫెక్ట్ స్మైల్. సో ఫేస్ మేకప్ అయిపోయింది. నెక్స్ట్ మనం హెయిర్కి వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మేకప్ ఫిక్సర్. కొంచెం ఇలా దూరం నుంచి పెట్టి కొట్టుకోవాలి, లేదు అంటే మేకప్ పాడే ఛాన్సెస్ ఉంది. కొంచెం దూరం నుంచి ఇలా స్ప్రే చేసుకోవాలి. సో అప్పుడు లాంగ్ లాస్టింగ్ మేకప్ ఉంటుందన్నమాట. ఎలా ఉంది నా మేకప్? సో మేకప్ అయితే అయిపోయింది కదా, నెక్స్ట్ హెయిర్కి వెళ్ళిపోదాం. నేను మార్నింగే హెడ్ బాత్ చేశాను కాబట్టి కొంచెం హెయిర్ చాలా మెస్సీ ఉంటుంది. కర్ల్స్తో
ఇలా ఉంటుందన్నమాట కొంచెం. సో ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా వెట్గా కూడా ఉంది, కొంచెం డ్రై చేసి హెయిర్ స్టైల్ చేస్తే దిస్ ఇస్ పర్ఫెక్ట్. సో హెయిర్ స్టైల్ది ఇంతకుముందు నేను చూపించాను ఆల్రెడీ, ఈ డైసన్తో చేసి చూపించాను. సో ఇది వచ్చేసి దీని బేస్ అనమాట. దీనికి మనకి డ్రయర్, ఇంకా స్ట్రైట్నింగ్ కోమ్స్, కర్లర్స్ ఇవన్నీ వచ్చాయి, అండ్ వాల్యూమ్ది. లాస్ట్ టైం చూపించాను నేను ఆల్రెడీ హెయిర్ స్టైల్ చేస్తూ డైసన్ మీద. సో ఎక్కువ ఏం పెట్టుకోలేదు, వెరీ లైట్ ఉంది. సో నేను డైరెక్ట్ స్ట్రైట్నింగ్కి వెళ్ళిపోతున్నాను. సో ఇది హెయిర్ బ్రష్, హెయిర్ని లైట్గా పార్టిషన్స్ చేసుకొని, సో ఇప్పుడు ఫస్ట్ ఇలా మెస్సీగా ఉన్న హెయిర్ని కొంచెం ఇలా స్ట్రైట్గా చేద్దాం. సో ఎక్కువగా కాకుండా ఇలా సింపుల్గా స్ట్రైటన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కొంచెం లుక్. సో దీన్ని కూడా చేసేద్దాం. సో ఇది కూడా అయిపోయింది. జస్ట్ అలా బేసిక్గా చేశాను, ఇంక ఇప్పుడు దీన్ని కర్ల్స్ అది ఇది ఏం చేయట్లేదు నేను. సో ఇదేనమాట రెడీ టు గో మేకప్ లుక్ అన్నమాట. చిన్న బుజ్జి స్టిక్కర్. సో దిస్ ఈస్ మై ఫైనల్ మేకప్ లుక్. మీకు ఎలా అనిపించింది, ఎలా ఉంది ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనేమి ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కాదు, బట్ ఇది నాకు తెలిసిన బేసిక్ మేకప్. నేను ఎయిర్ హోస్టెస్ కోర్స్ చేశాను. సో ఆ కోర్స్ చేసినప్పుడు మాకు గ్రూమింగ్ అనేది మ్యాండేటరీ, మాకు అప్పుడు నేర్పించారనమాట. సో అప్పటి నుంచి నేను ఇవే స్టెప్స్ ఫాలో అవుతూ ఉంటాను. సో మేకప్ రొటీన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, స్టెప్స్ కూడా సింపుల్గానే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు నాకు ఏదైనా సజెషన్ కానీ, అడ్వైస్ కానీ, లేదో ఏదైనా చెప్పాలి అంటే తప్పకుండా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి, నేను రెస్పాండ్ అవుతాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, లవ్ యూ ఆల్.